రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామంలోకి మనం ఉన్నాం. వెల్కమ్ టు మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన సర్పంచ్తో మనం ఉన్నాం. సార్ మీ నేమ్? అడ్డిక జయపాల్ రెడ్డి, వేములవాడ రూరల్ మండల్ చెక్కపల్లి గ్రామ సర్పంచ్. మీరు మీ ఊరు సర్పంచ్గా ఎన్నికైనారు సార్. మరి మీరు అంతకుముందుకు ఏ పదవిలో ఉండేవారు? ఇంతకుముందు సింగిల్ విండో డైరెక్టర్గా వేములవాడ సొసైటీ నుంచి ఎన్నిక కావడం జరిగింది 2013లో. మొన్న జరిగిన ఎలక్షన్లో సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. రాజకీయ అనుభవం ఏంటి? రాజకీయ అనుభవంలో మీకున్న నేపథ్యం ఏంటి? రాజకీయంగా ఫస్ట్ నుంచి యువకునప్పటి నుంచే యూత్ క్లబ్ అధ్యక్షునిగా చాలా రోజులు యూత్లకు సేవలు చేయడం జరిగింది. తదనంతరం సింగిల్ విండో డైరెక్టర్గా 5 సంవత్సరాలు పనిచేసి చాలామందికి వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, డైరీ లోన్లు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు గెలిచిన నుండి సర్పంచ్గా ఎన్నికైన నుండి సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించడం నుండి ఇప్పుడు గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. అంతకుముందు 2001 నుంచి భారతీయ జనతా పార్టీలో కొనసాగడం జరిగింది. 2006లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి కాంగ్రెస్ పార్టీలో 2018 వరకు కొనసాగడం జరిగింది. 2019 మార్చిలో మొన్న టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్పంచుకుంటూ ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను పెద్ద ఎత్తున రావడానికి ప్రయత్నం చేసుకుంటూ ప్రభుత్వానికి, గ్రామ ప్రజలకు వారధిగా పనిచేస్తున్నాను. ఏ అభివృద్ధి పనులు చేయవచ్చు? ఇప్పటివరకు ఏం అభివృద్ధి పనులు చేశారు? ఇప్పటి వరకు స్వజల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీములో నీటి పొదుపు కార్యక్రమానికి సంబంధించి 3 చెక్ డ్యాములు ప్రారంభించుకోవడం జరిగింది. అందులో ఒకటి పూర్తయింది, ఇంకా 2 నిర్మాణం దశలో ఉన్నాయి. యూపీఎస్ స్కూల్ చెక్కపల్లిలో యూపీఎస్ స్కూల్లో మూత్రశాలల నిర్మాణం చేయడం జరుగుతుంది. మన ఊరు మన గ్రామం 30 రోజుల ప్రణాళికలో భాగంగా, పారిశుద్ధ్యంలో భాగంగా గడిచిన 25 రోజుల నుండి గ్రామంలో వీధులన్నీ శుభ్రంపరిచి మొక్కలు నాటడం జరిగింది. ఎక్కడైనా గుంతలు ఉంటే కొంచెం మురం పోసి వాటిని సాఫ్ చేయడం జరిగింది. ఇంకా మునుముందు చిన్న చిన్న బొందలు అవి ఉన్నాయి, వాటిని సాఫ్ చేద్దామంటే కొంచెం అకాల వర్షాల ద్వారా వర్షాలు సహకరించడం లేదు కాబట్టి అవి కొద్ది వర్షాలు తగ్గంగానే వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. లూజ్ పోల్స్ ఉన్నవి, ఆ లూజ్ పోల్స్ సంబంధించి కూడా రేపటి నుంచి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఇంతకుముందు జరిగిన పనులు పెండింగ్లో ఉన్నాయి. శ్మశాన వాటిక లేదు గ్రామంలో. శ్మశాన వాటికి సంబంధించి మొన్ననే జాగా చూడడం జరిగింది. ఇప్పుడు వర్షాలు తగ్గంగానే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఆల్రెడీ శ్మశాన వాటిక మంజూరై ఉన్నది కాబట్టి త్వరలోనే దాన్ని ప్రారంభించుకోబోతున్నాం నిర్మాణం. ప్రధానంగా మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇంకా కొన్ని సీసీ రోడ్లు పెండింగ్లో ఉన్నాయి. అవి మంజూరు రాగానే కట్టేయడానికి, నిర్మించడానికి రెడీగా ఉన్నాము. పోతే కొన్ని కుల సంఘాల భవనాలు ఉన్నాయి, కంపౌండ్ వాళ్ళు ఉన్నాయి. కుల సంఘాలకు సంబంధించి, కుల దేవాలయాలకు సంబంధించి, యాదవ సంఘానికి సంబంధించి బీరప్ప దేవుని నిర్మాణము, దానికి సంబంధించి కంపౌండ్ వాళ్ళ నిర్మాణం అతి త్వరలో ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మరి మీ గ్రామంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు సీసీ రోడ్ల నిర్మాణం 80% వరకు పూర్తయింది. మిగతా 20% పూర్తి చేయడానికి మేము ప్రభుత్వానికి అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. వాటి మంజూరీ రాగానే ఆ కార్యక్రమాలను పూర్తి చేస్తాం. మరి గౌడ సంఘానికి సంబంధించి ఒక గోపురం, అక్కడ కంపౌండ్ వాల్లో సీసీ నిర్మాణం అవసరం ఉన్నది. మరి తెలుగు ముదిరాజ్ సంఘానికి సంబంధించి ఒక కంపౌండ్ వాల్ నిర్మాణం ఉన్నది, దేవాలయ నిర్మాణం ఉన్నది. మరి యాదవ సంఘానికి సంబంధించి దేవాలయ నిర్మాణం ఉన్నది, కంపౌండ్ వాల్ నిర్మాణం ఉన్నది. రజక సంఘానికి సంబంధించి కంపౌండ్ వాల్ నిర్మాణం ఉన్నది. రెడ్డి సంఘానికి సంబంధించి
కుల సంఘ భవనం అవసరం ఉన్నది. అట్లాగే అన్ని సంఘాలు స్కూల్ సమస్య కానీ ఇంకా అంగన్వాడీ సమస్య కానీ అలాంటి అంగన్వాడీ స్కూళ్ళు నిర్మాణమై ఉన్నాయి. ఇప్పుడు స్కూల్లో యూపీఎస్ స్కూల్లో టాయిలెట్స్ నిర్మాణం పూర్తి కాబోతున్నాయి. మరి జెడ్పీఎస్ సంబంధించి ఒక 100 మీటర్లు కాంపౌండ్ వాల్ అవసరం ఉన్నది. అది మంజూరు రాగానే ఆ కాంపౌండ్ వాల్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మౌలిక సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయి అంటే ఇప్పుడు డ్రైనేజ్ సమస్య కానీ కరెంట్ సమస్య, వాటర్ సమస్య, బస్ సౌకర్యం. మౌలిక సదుపాయాలు గ్రామంలో 2 మంచినీటి బావులు ఉన్నాయి. మిషన్ భగీరథ వాటరు వస్తున్నాయి. ఈ వాటరు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. వాటర్కి ఏం కొరత లేదు. డ్రైనేజీ సమస్య కూడా లేదు. ఎక్కువ ఇంకుడు గుంతలు ఉన్న గ్రామం కాబట్టి డ్రైనేజీ సమస్య కూడా లేదు. ఊరుకు బస్సులు వస్తాయి. వేములవాడ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి ఆటోలు బస్సుల ద్వారా రవాణా సౌకర్యానికి ఏమి ఇబ్బంది లేకుండా ఉంది. ఎన్నికల సమస్యలలో మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు? మేము ఎన్నికల సందర్భంలో శ్మశాన వాటిక నిర్మిస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఊర్లో పెండింగ్లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం దాన్ని కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. డంపింగ్ యార్డ్ లేదు. డంపింగ్ యార్డు కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాము. మరి గ్రంథాలయం కూడా లేదు. గ్రంథాలయ భవన నిర్మాణం కూడా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. మరి మార్కెట్ కూడా అవసరం ఉన్నది. ఆ మార్కెట్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కూరగాయల మార్కెట్ కూడా తెప్పించడానికి ప్రయత్నం చేసినాము, తెచ్చిపెట్టినాము. కొంచెము నడుస్తూ ఉంది. ఇప్పుడు కొద్దిగా రన్ అవుతే అది కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఎన్నికల మేనిఫెస్టో? మా ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి ఎక్కడైనా ఒర్రెలు వంకలు ఉన్నట్టయితే వాటికి పైపులు వేసి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పినాము. అందులో భాగంగానే ఒక దగ్గర ఆల్రెడీ పైపులు వేసి ఉన్నాయి. వర్షాల వల్ల నిర్మాణం ఆగిపోయి ఉన్నది. దాన్ని త్వరలోనే పూర్తి చేస్తాము. ఇంకా 4-5 ఒర్రెలు ఉన్నాయి. వాటికి కూడా పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేస్తామని మాట ఇస్తున్నాము. అదేవిధంగా ఊర్లో ఎల్లంపల్లి వాటర్ వచ్చినాయి కాబట్టి ఎక్కువగా వరి పొలాలు కాస్తు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇక్కడికి మార్కెట్ అవసరం ఉన్నది. ప్యాడీ కొనుగోలు సెంటరు దానికి మొన్ననే కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి దాన్ని తీసుకురావడానికి కూడా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంకొకటి ఎమ్మెల్యే గారు మాకు మండల కేంద్రం ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. దానికి భూమి కొనుగోలు ఎప్పుడో చేసి ఉన్నది కానీ మండల కేంద్రం ఇక్కడికి షిఫ్ట్ కాలేదు. దానికి కూడా ఎమ్మెల్యే గారి ద్వారా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. త్వరలోనే మండల కేంద్రం ఇక్కడికి వస్తుందని ఆశిస్తున్నాం. మీ ఊరి యువతకి ప్లే గ్రౌండ్, లైబ్రరీ లాంటి వాటిలో మీరు ఎలాంటి ముందడు తీసుకుపోతున్నారు? మా చెక్కపల్లి గ్రామంలో గడిచిన 20 సంవత్సరాలుగా కబడ్డీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముందు స్థానంలో ఉన్నారు. మరి చాలామంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడినటువంటి క్రీడాకారులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ యువతకు క్రీడా మైదానం అవసరం ఉంది. మరి ప్రభుత్వానికి మా ద్వారా రికమెండేషన్ చేస్తూ ఉన్నాము. ఎక్కడైనా 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ దొరికినట్టయితే యువకులకు ఇంకా కబడ్డీ ఆడుకోవడానికి కానీ వాలీబాల్ కానీ క్రికెట్ కానీ మంచి మెరుగైన సౌకర్యాలు ఉంటాయని ఆశిస్తూ మినీ స్టేడియం నిర్మాణం చేసుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మన ఊళ్ళో అందరికి పింఛన్లు వస్తున్నాయి. అర్హులైన వారికి దాదాపుగా 90% మందికి వస్తున్నాయి. మరి ఇప్పుడు 57 సంవత్సరాలు నిండిన వాళ్ళ కొంతమంది బీడీల కార్మికులకు కొందరికి త్వరలోనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అర్హులైన అందరికీ 10% ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికి ఎంతమంది పింఛన్లు వస్తున్నాయి? 380 మందికి పెన్షన్లు వస్తున్నాయి. మిగతా అర్హులందరికీ త్వరలోనే ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. 30 రోజుల ప్రణాళిక ఉంది కదా సార్, మరి మీ ప్రజలు మీకు ఎలా స్పందిస్తున్నారు? అది ఎలా అమలులోకి వస్తుంది? 30 రోజుల ప్రణాళిక భాగంగా గ్రామస్తులందరూ ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఇంటి వెనకాల, ఇంటి ముందట కానీ ఇంటి పక్కలకు కానీ చాలా శుభ్రం చేసుకోవడం జరిగింది. మరి వీధులలో కూడా స్వచ్ఛందంగా శ్రమదానం ద్వారా యువకులు పెద్ద ఎత్తున పాల్గొని గ్రామాల్లో కలెక్టర్ సందర్శించిన సందర్భంలో కూడా చాలా బాగా చేసినారని కొనియాడడం జరిగింది. మరి గ్రామంలో స్వచ్ఛంగా ఉండడానికి త్వరలోనే బుట్టలు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయడానికి బుట్టలు తెప్పించి
రోజు చెత్త డంపింగ్ యార్డుకు తరలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అక్కడనే కంపోస్టు ఎరువు తయారు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంతవరకు ఈ పనులు ఇప్పుడు పూర్తి అవుతున్నాయి? దాదాపు పారిశుద్ధ్యానికి సంబంధించి మొక్కలు నాటడానికి సంబంధించి పనులు 90-95% వరకు కంప్లీట్ కావడం జరిగింది. మరి లూజ్ పోల్స్ రేపటి నుంచి పని ప్రారంభం కావడం జరుగుతుంది. మిగతా టీ గార్డులు తెప్పించాము, టీ గార్డులు కూడా పెడుతున్నాము. ఈ 2-3 రోజుల్లో పూర్తి పనులు కంప్లీట్ అవుతాయి. మా V3 వేదిక తరఫున మీ గ్రామ ప్రజలకి మనం చెప్పాలనుకుంటున్నాం. దేశానికి రైతు వెన్నుముక. మరి రైతులు కూడా ఇక్కడ చెక్కపల్లి గ్రామంలో చాలా కష్టపడి ఎవరి పనులు వాళ్ళు చేసుకొని పంటను ఎక్కువగా మండల స్థాయిలో ఎక్కువగా తీయడం జరుగుతుంది. మరి యువత కూడా చదువుల విషయంలో చాలామంది కానిస్టేబుల్ జాబులు, కార్యదర్శి జాబులు మరియు మంచి హోదాలలో ఉన్నారు. చాలామంది యువత గల్ఫ్ వెళ్ళినారు. మరి ఇక్కడున్న యువత కూడా క్రీడలలో రాణించుకుంటూ చెక్కపల్లి గ్రామానికి జిల్లా స్థాయిలో, జాతీయ స్థాయిలో చాలా పెద్ద పేరు తేవడం జరిగింది. మరి మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా చాలా పెద్ద ఎత్తున యువత నాకు సహకరించి గెలిపించడం జరిగింది. మరి నేను ఏ కార్యక్రమాలు చేపట్టినా ఊర్లో వాళ్ళు పెద్ద ఎత్తున తరలివచ్చి అన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యి పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరుగుతుంది. V3 ఛానల్ ద్వారా మా ఊర్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, మున్ముందు జరిగే అభివృద్ధి కార్యక్రమాలను, ఉన్న సమస్యలను తెలపడానికి మా గ్రామానికి, చెక్కపల్లి గ్రామానికి వచ్చేసిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అవ్వ ఎక్కడ చెప్తున్నావు? చేనులకి వస్తాను. చెల్లకే చెప్తున్నావా? ఏం పేరు నీ పేరు? దేవమ్మ. దేవమ్మ. తిన్నావా బుక్క? తినిపోయినా. మరి మీకు పింఛన్ వస్తుందా? అత్తలేదు. ఎందుకు అట్లా పింఛన్ వస్తుంది? ఎందుకు వస్తలేదు నీకు అట్లా? చేస్తలేరు, ఏం చేయమంటున్నా బాంచాను. మీ సర్పంచ్ మీకు ఏమైనా చెప్పారు? మరి సర్వే చేస్తున్నా ఇప్పుడు ఈ సర్పంచ్ సర్పంచ్ పెట్టి తను చేసిన సర్పంచ్ ఏం చేయలే. ఆ మొట్ట వాళ్ళు గెలిచినైనా ఏం చేయలేదు, మళ్ళీ నడిసరికి గెలిచినైనా ఏం చేయలేదు. కొత్త అయినా చేస్తానే ఆశ అనిపిస్తుంది. మరి ఏమో అనిపిస్తుంది. మరి వాళ్ళు చేయపరి వీళ్ళు ఏం చేస్తారో అని అట్లా అనిపిస్తుంది. మరి పెరట్లకి వస్తున్నా. తిన్నావా? మరి తిన్నావా? పింఛన్ వస్తుందా? మరి పింఛన్ బాబుకి వస్తుంది. అది గౌన్ల సంఘం టీచర్, మేము గౌన్లలో సగం 20 వాళ్ళకు బాబుకి వస్తుంది. బిడ్డ గౌన్లలో మన మీద ఒకటేనే. మన కేసీఆర్ సార్ ఇప్పుడు 30 రోజుల ప్రణాళిక పెట్టింది కదా, పనులు ఎక్కడ దాకా వస్తున్నాయి? అంతటా అయితే నువ్వు చేస్తున్నావా? అన్ని అన్న కంప్లీట్ చేసిండ్రు. నేను నాకు సాత కాకుండా చేసిండ్రా? ఎక్కడ దాకా వచ్చినాయి పనులు? మరి మంచిగా అవుతున్నాయా? చెక్కపల్లి గ్రామ పంచాయతీ ఇప్పుడు మనం ఉన్నాం. గ్రామ ప్రజలు ఒకసారి మన సర్పంచ్ గురించి తెలుసుకుందాం. తిరుపతి రెడ్డి గారు, మరి మీ సర్పంచ్ మీకు ఎలాంటి పనులు చేస్తున్నారు? ఈ నూతనంగా సర్పంచ్ ఎన్నికైన అంతకుముందు సర్పంచులైనా కానీ గ్రామానికి సర్పంచులు మరియు గ్రామ ప్రజలు అందరు సహకరిస్తేనే గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారు. మీ ఇంట్లో ఎవరైనా పింఛన్ వస్తుందా? వస్తుంది. మా అమ్మకి వస్తుంది పింఛన్. మీ అమ్మకు వస్తుంది, మా భార్య కూడా వస్తుంది. భార్యకు వస్తుంది. మరి మీ సర్పంచ్ మీకు ఎలాంటి పనులు చేస్తున్నారు? 30 రోజుల షెడ్యూల్ వల్ల మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు మీ సర్పంచ్ గారికి? గత సర్పంచ్ అయినా ఇప్పుడున్న స్థానిక ఇప్పుడున్న సర్పంచ్ అయినా కానీ ఇక్కడ మా గ్రామాభివృద్ధికి క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఇక్కడ పిల్లలు కూడా మంచి ఇక్కడ నుంచి జాతీయ స్థాయి కూడా కబడ్డీ క్రీడాకారులు కూడా చాలా బాగున్నది. మన కలెక్టర్ చేతుల మీద గత పోయిన సంవత్సరం కూడా మాకు పురస్కారం అవార్డు వచ్చింది. మాకు నిర్మల్ పురస్కారం అవార్డు చాలా బాగుంటుంది. గ్రామాలు కూడా సహకరిస్తారు ప్రజలు. ఇక్కడ అందరం అయితే సుఖ సంతోషం మంచిగా ఉంటుంది. ఇక్కడ అందరం కలిసిమెలిసి.